దేశాలలో మన భారతదేశం ఏ ర్యాంకులో ఉందో తెలుసుకుంటే మీరంతా ఆశ్చర్యపడుతున్నారు. 1947 సంవత్సరం నాడు మన భారతదేశం సింగిల్ డిజిట్ లో ఉండేది. కేవలం 10 దేశాలు మనకంటే ముందు ఉండేది 1947లో. అంటే ఆ రోజు 113 కులాలు ఉండేవి, బీసీ కులాలు. ఆ బీసీ కులాలలో ఐక్యత మూలంగా మనం అది సాధించగలిగాం. ఎవ్రీ ఇయర్, ప్రతి ఇయర్కి, ప్రతి ఒక్క డికేట్కి, 10 సంవత్సరాలకి మన యొక్క ర్యాంకింగ్ లెవెల్ ఈరోజు 136 స్థానంలో పడిపోయింది. ఏ రంగాల్లో? విద్య, వైద్యం, ప్రభుత్వ పరిపాలన విధానం, ప్రభుత్వ వనరులను వాడుకునే విధానం, దేశ వనరులను వాడుకునే విధానంలో మనం ప్రతి సంవత్సరం మనకంటే కొన్ని దేశం ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకు వెళ్ళిపోతున్నాయని ప్రశ్నిస్తే మనకు ఐక్యమత్యం లేకపోవడం వలన. ఈరోజు ఈ జనవరి 10వ తారీఖు నాడు ఒక పెద్ద ఘటన. దిస్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ డే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ రోజు నుంచి ఈ ముందూరు కాపు యొక్క ప్రజా అధికార పార్టీ ప్లస్ మన బీసీ పార్టీలు అందరూ, ఈ 113 బీసీ సంఘాలు, 113 బీసీ కులాలు ఒకటే వేదికగా మన సిద్ధేశ్వరన్న యొక్క రథసారథిగా వహించి ఒక భారతంలో కృష్ణ ఏ రకంగా అయితే ప్రజలకు ఎడ్యుకేషన్ ఇచ్చారో, సిద్ధన్న కూడా అందరికి ఎడ్యుకేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరం దేశం బాగుపడడానికి మనం ఐక్యతతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు మనకు ఐక్యత లేదని అనట్లేదు, ఉన్నా కానీ మనం ఆధిపత్య ధోరణి ద్వారా, ఒక బ్యాడ్ సప్రెషన్ థియరీ ద్వారా, అంటే అంచువేయబడే యొక్క విధానం ద్వారా మనం వెనుకబడిపోయాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం అందరం ఒకటోదాం. ఇతరులకు నాయకత్వ విధానాలు నేర్చుకుంటూ నేర్పిస్తూ ఇతరులకు నాయకులుగా చేయడమే మన పని. ఎప్పటిదాకైతే మనం ఇతరులకు నాయకులుగా చేయమో మన దేశం ఇలాగే ఉంటుందని కోరుతున్నాం. కాబట్టి ఇలా దేశం ఉండకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు మీకు తెలిసిన మనుషులని, మీకు తెలిసిన ఆత్మీయులని, మిత్రులని నాయకులుగా తయారు చేయండి. నాయకులుగా తయారు చేయడానికి మన సిద్ధేశ్వర ఆశీర్వాదాలను కోరుకుంటూ ప్రతి ఒక్కరికి అభినందన తెలియజేస్తూ జై బీసీ. ధన్యవాదాలు.